ప్రస్తుతం మనతో ఉన్నారు జోగి రమేష్ కోడలు మేఘన ఉన్నారు. అలాగే మేఘనాతో పాటు మేఘన తండ్రి ఉన్నారు, మేఘన సిస్టర్ ఉన్నారు. మేడం నమస్తే. మీ ప్రెస్ మీట్ మొత్తం నేను విన్నాను మేడం. సో ప్రెస్ మీట్లో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ థర్డ్ ఫ్లోర్ అనే ఒక అంశం నన్ను మీరు ఎక్కడైనా చూసారా ఇన్నాళ్లలో పెళ్ళైన ఈ సంవత్సరంలో అన్నారు. థర్డ్ ఫ్లోర్లో బందీఖానాగా ఉండిపోయారు మేఘన పెళ్ళైన దగ్గర నుంచి అనేది ఒక సమాచారం. అంటే నిజమేనండి, అది బందీఖానాగా ఉండిపోయారు థర్డ్ ఫ్లోర్లో? ఏం జరిగింది? అంటే వాస్తవంగా పెళ్ళైన స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఫ్రీడమ్ అయితే లేదు ఇంట్లో ఏ రోజు కూడా. అంటే ఇంట్లోనే కాదు, మనుషులతో కూడా ఫ్రీడమ్ లేదు నాకు ఎక్కడ. ఫస్ట్ నుంచైనా ఓన్లీ ఎట్లా అయితే ఏదైనా కాలేజ్లో కానీ దేంట్లో కానీ ఇంకేదన్నా హోటల్లో కానీ తినే టైంకి ఎట్లయితే కిందికి వెళ్తామో ఆ టైంకి మాత్రమే ఎవరితో మాట్లాడకుండా టైం అయినప్పుడు కిందికి వెళ్ళి తినేసి మళ్ళీ అదే ఫ్లోర్లో ఉండేదాన్ని. ఎందుకంటే కింద ఒకవేళ అంటే నాకు ఆ ఫ్రీడమ్ కూడా లేదు, ఎవరు మాట్లాడే మనుషులు లేరు. అందుకే నేను ఒక్కదాన్నే. ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఒకవేళ హస్బెండ్తో ప్రాబ్లం ఉంటే అత్తమామలతో చెప్పుకుంటారు, లేదా అత్తమామలతో ప్రాబ్లం ఉంటే హస్బెండ్తో చెప్పుకుంటారు. ఇంట్లో ఎవరు సరిగ్గా లేకుండా ఉంటే మరి నాకు ఇంకో ఆప్షన్ లేదు కదా. అట్లని చెప్పి ఇది ఒక ఆడపిల్లగా పెళ్ళి వెంటనే బ్రేక్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, నాకు అవసరం లేదని చెప్పి ఎవరు అనుకోరు. సెట్ చేసుకోవాలి, ఉండాలి, అంత ఘనంగా పెళ్లి చేసి మా డాడీ పరుగు పోకూడదని అన్ని విధాలుగా నేను అడ్జస్ట్ అయినా. అదే ఫ్లోర్లో కొన్ని రోజుల వరకు ఉన్నాను అంతే. రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరవలేనిది. కొన్ని రోజులు అంటే దాడి జరిగింది ఇంటి మీద, బాంబులు దాడి జరిగింది పెట్రోల్ బాంబుతో. సో ఆ టైంలో మీరు ఉన్నారు ఇంట్లో? అక్కడ లేనండి నేను అప్పుడు. ఆ టైంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయా, మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను నేను. యాక్చువల్గా మీ పెళ్లి తర్వాత 1 మంత్కి ఆషాఢం రావడం, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే అప్పటికే మీకు ఇట్లా ప్రాబ్లం గురించి, రాజు ప్రాబ్లం గురించి మీకు ఐడియా ఉంది. సో మళ్ళీ మీరు తిరిగి వచ్చి మళ్ళీ మీరు ఆ ఫ్యామిలీతో మాట్లాడడం ఇదంతా ఎందుకు, ప్రాసెస్ ఎందుకు జరిగింది? అంటే మీ తల్లిదండ్రులు మీరు చెప్పే ఉంటారు కదా ఇలా ప్రాబ్లం ఉందని. సో మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ మీరు ఆ గదిలో అలా ఉండిపోవడానికి అంత రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే వెంటనే మమ్మీ డాడీ అయినా కూడా ఈ విషయం అనేది వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేపిస్తాము, సెట్ అవుతుంది అని చెప్పారనమాట. అంటే అదే ఉద్దేశంతోనే సెట్ అవ్వచ్చేమో కొన్ని రోజులు ఆగితే, ఆ ప్రాబ్లం వల్ల అట్లా ఏమైనా ఉంటున్నాడేమో అని చెప్పేసి ఒక ఆడపిల్లగా ప్రయత్నం చేశాను అనమాట. ట్రీట్మెంట్ చేసి సెట్ అవుతుందని చెప్పి ఓపిక్గా వెయిట్ చేశాను. మీరు ఈ సంవత్సరంన్నర పాటు అంటే మనం కంప్లైంట్ ఇచ్చిన వరకు వదిలేసేయండి, ఈ సంవత్సరంన్నర పాటు ఏం చేసేవాడు మేడం థర్డ్ ఫ్లోర్లో? ఎందుకంటే నాకు ప్రధాన డౌట్ ఏంటంటే మీరు కిందకి వచ్చే పరిస్థితి లేదు, ఎక్కడా కనబట్టలేదు. ఏ ప్రెస్ మీట్లో కానీ అంటే ఏ ఇష్యూ ఎక్కడ జరిగినా కూడా జర్నలిస్ట్ ఎక్కడ కూడా మీరు కనబడలా. జైలు నుంచి బయటకు వచ్చిన ఆ తర్వాత కానీ ఇట్లా ఎక్కడ కూడా అసలు మీ పిక్చర్ ఎక్కడా కనబడలేదు. సో ఏం చేసేవారు థర్డ్ ఫ్లోర్లో, మీ పరిస్థితి ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అంటే థర్డ్ ఫ్లోర్లో అంటే అక్కడ ఒక బయట నార్మల్గా కామన్ హాల్ లాగా ఉండేదండి. అక్కడ నేను ఒక్కదాన్ని కూర్చుంటాను నార్మల్గా. ఎప్పుడైనా వీలున్నప్పుడల్లా మమ్మీ డాడీతో అక్కడ వాళ్ళతో మాట్లాడడం తప్ప అక్కడ మనుషులతో నేను ఎవరితో కాంటాక్ట్లో ఉండేదాన్ని కాదు. పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో అంటే ఎవరైనా వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి కనిపించాలి కాబట్టి రమ్మని చెప్పినప్పుడు నేను వెళ్ళి మాట్లాడేదాన్ని అంతే. అంతకుమించి చేసేదేం లేదు అక్కడ. మీరు పెట్టిన ఫిర్యాదులో గృహహింస అనే ఒక వర్డ్ ఉంది మేడం. అంటే గృహహింస అంటే శారీరకంగానా మానసికంగానా? 2 విధాలుగా అండి, ఖచ్చితంగా. ఫస్ట్ శారీరకంగా కూడా? అవును, ఖచ్చితంగా 2 రకాలుగా కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఖచ్చితంగా మొత్తం ప్రతి ఒక్కటి మీకు అది ఫస్ట్ టైం ఏం కాదు, ప్రతి ఒక్క విషయం మీకు ఐడియా ఉంటుంది. దాంట్లో నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అక్కడ ఉండి అని ప్రతి ఒక్క విషయము డేట్తో సహా నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది విత్ ప్రూఫ్తో సహా నేను ఎఫ్ఐఆర్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం కానీ, అవే కొన్ని విషయాలు మీకు కూడా కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం కానీ జరిగిందండి. యాక్చువల్గా నాకు అంటే మీరు అభ్యంతరం లేకపోతే చెప్పచ్చు, గృహహింస అంటున్నారు, అది కూడా మీరు శారీరకంగా అంటున్నారు. ఎవరి ద్వారా మీరు శారీరకంగా ఇబ్బందికి గురయ్యారు? ఎవరి ద్వారా అంటే ఫస్ట్ వచ్చేసి హస్బెండ్, తర్వాత ఇంట్లో ఉన్న అత్తమామలు, ఫ్యామిలీ మెంబర్స్. అంటే అత్తమామలు అంటే జోగి రమేష్ అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవారండి? ఖచ్చితంగా అండి, అవును చేశారనే చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అది. కాకపోతే ఈ విషయాల్ని నేను ఎక్కువ మాట్లాడి ఇంకా నన్ను డిస్టర్బ్ చేసుకొని
దీన్ని ఇంకా కూడా ఆ లోతులోకి వెళ్ళకుండా కొంచెం బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండి. కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడి హైలైట్ చేద్దామని అనుకోవట్లేదు. సో మీరు విడిపోవాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు మీ ప్రెస్ మీట్లో అదే చెప్పారు, వాళ్ళే విడిపోవాలని ఫస్ట్ చెప్పారు, నాకు తెలియకుండా పెళ్ళైన 2 నెలల నుంచి అని. విడిపోవడానికి ప్రధానమైన రీజన్ మీరు చెప్పిన అంటే రాజీవ్కి సంబంధించిన ఫిజికల్గా ఉండే ఇబ్బందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఖచ్చితంగా అదే అండి. అంతకు మించి పెద్ద రీజన్ ఏమి ఉండదు. ఎందుకంటే అది కాకుండా ఇంకే రీజన్ అయినా నేను అడ్జస్ట్ అయ్యి ఉండేదాన్ని. నా మెంటాలిటీ అట్లాంటిది. వెంటనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే వదిలేసి నాకొద్దు అని చెప్పేసి గట్టిగా గొడవ పెట్టుకొని వెళ్ళే టైపు అట్లాంటి అమ్మాయినైతే కాదు. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఒకటే హస్బెండ్, ఒకటే పెళ్ళి, ఒకటే ఇల్లు అని చెప్పి అదే మైండ్ సెట్తోనే నేను దాంట్లో ఉన్నాను ఇంట్లో. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం కాకుండా ఏ ప్రాబ్లం అయినా ఖచ్చితంగా సెట్ అయ్యేది. అండ్ అది కాకుండా ఆ రీజన్ కాకుండా మా ఇద్దరి మధ్యలో పర్సనల్గా జరిగిన గొడవలు కానీ ఏ ఏ చిన్న వివాదాలు కానీ ఎప్పుడు మా మధ్య జరగదు. జోగి రమేష్ గారు నేను మాట చెప్పారు, నాకు సొంత కూతురులా చూసుకున్నా నేను, మా మిస్సెస్ అంటే మీ అత్తగారు గోరుముద్దలు కూడా తినిపించేవారు, అంత ప్రేమగా ఉండేవారు అని. దాన్ని మీరు కౌంటర్ ఇచ్చారు. బట్ అంటే అంత ప్రేమగా చూసుకున్నాను అంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు, మీరు వెళ్ళి కూర్చున్నారు, వీడియోలు చాలా వచ్చేసాయి బయటికి. సో ఆయన చెప్పిన దాంట్లో సొంత కూతురులా చూసుకున్నాను అంటున్నారు, అంటే ఏ అంశంలో ఆ పాయింట్ వచ్చింది మీరు అనుకుంటున్నారు? ఏ అంశంలో అనేది ఇంక ఆయనకే వదిలేస్తుందండి. నేను అతనికే తెలియాలి. సొంత కూతుర్ని చూసుకున్నట్టయితే, సొంత కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంటే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు. ఇప్పుడు వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ, వాళ్ళ పిల్లలు అందరు సేఫ్గానే ఉన్నారు. సఫర్ అయ్యేది ఎవరు? నేను. ఇప్పుడు అతను సొంత కూతురు అనుకుని ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఏ తండ్రి కూడా కల్పించేవాడు కాదు. ఖచ్చితంగా మా డాడీకి కానీ మమ్మీకి కానీ నేను పడ్డ స్ట్రగుల్ ఏంటి, నేను పడ్డ బాధలు ఏంటి, వాళ్ళు ప్రతి ఒక్కటి పక్క నుండి చూశారు. అదే మా తండ్రి ఉంటే ఖచ్చితంగా నాకు ఇంకా 2 అక్కలు ఉన్నారు. వాళ్ళని ఈ సిచ్యువేషన్లో పెడితే మా డాడీకి ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఆ సిచ్యువేషన్లో నన్ను అయితే పెట్టరు కదా. మరి జోగి రమేష్ గారు సొంత కూతురు అని అనుకున్నప్పుడు మరి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకే వదిలేస్తున్నాను నేను. సో మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ వరకు. అంటే ఇలా అంటే నాకు శివుడు అంటే బాగా ఇష్టం, నన్ను శివుని కూడా పెద్దగా పూజించుకొని ఇచ్చేవాళ్ళు కాదు అని మీరు కొన్ని ఆరోపణలు ప్రెస్ మీట్లో చేశారు. సో అంటే ఇక్కడ మతం అనేది తీసుకురావడం మా ఉద్దేశం కాదు, కానీ అంటే ఆ విషయంలో కూడా ఇబ్బందులు ఏమన్నా గురయ్యారా అనేది? అంటే ఇప్పుడు పెళ్ళికి ముందు మాకు హిందూస్ అని చెప్పి పెళ్లి చేసుకున్నారండి. అంటే పెళ్లి తర్వాత ఒకవేళ మాకు ముందే తెలిసి పెళ్లి చేసుకొని ఉంటే వాటికి నేను అడ్జస్ట్ అయ్యి ఉండేదాన్ని. అంటే ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది తనకి రాజీవ్కి ప్రాబ్లం కాకుండా వేరే అట్లాంటివి అయి ఉన్నా కూడా సరే అది పక్కన పెట్టేసి నీ రిలీజియన్ నీది, నాది, నాకు ఎవరిది వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి కంటిన్యూ అవుదామనే విధంగా ఉండేది. బట్ దానికి కూడా నేను అడ్జస్ట్ అయ్యాను. బట్ ఆమె మన హిందూ దేవుళ్ళను కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆమెకి నచ్చినట్టు సంభాషిస్తూ ఉండేది, మన హిందూ దేవుళ్ళని తక్కువ చేసి. అది అట్లాంటి విషయాలలో నాకు కొంచెం బాధ కలిగింది. అట్లీస్ట్ అంటే ఎట్లాగో ఇంట్లో ఏ పరిస్థితుల్లో సరిగ్గా లేవు, అట్లీస్ట్ దేవుడి దగ్గర పూజ అయినా పీస్ఫుల్గా చేసుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఒక హోప్ అనేది అక్కడ కూడా నాకు క్రియేట్ చేయలేకపోయారు వాళ్ళు, ఆ ప్రశాంతతను కూడా. ఇంతకన్నా ఎక్కువ ఆవిడతో మాట్లాడించని పరిస్థితి. సో తండ్రి ఉన్నారు సార్, యాక్చువల్గా మీ బాధ వర్ణాతీతం యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే మీరు రాజీ ప్రయత్నాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని మీరు మాట్లాడడానికి అనేక సార్లు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఏమంటున్నారు ఇప్పుడు? అందరికీ డౌట్ ఏంటంటే సార్, ఫైనల్గా విడిపోవాలనేది అందరూ, అంటే ఇప్పుడు ఏదైతే రాజీవ్కి సంబంధించిన ఇష్యూలో విడిపోవాలనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో ఎన్నిసార్లు రాజీకి వెళ్ళినా కూడా ఎందుకు అవ్వట్లేదు? రీజన్ ఏంటి? వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిని కలిపి కాపురం చేయించాలనే ఉద్దేశం వాళ్ళు. ఏ క్వశ్చన్ లేదు. ఏ క్వశ్చన్ ఉంటే ఒక తండ్రిగా, జోగి రమేష్ ఒక మామగా, నా కోడలు నా కొడుకు జీవితం మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి, అన్యోన్యంగా భార్యాభర్తలు జీవించాలని మాట వస్తే నేను కరెక్ట్ అనుకుంటా. అన్యోన్యంగా విడిపోవాలనే మాటకు అర్థం ఏంటండి? ఆలోచన చేయండి. ఆ ఒక్క మాటతోనే వాళ్ళ ఉద్దేశం అర్థమవుతుంది. మేము గతంలో చెప్పినవి 100% అన్ని వాస్తవాలు. ఒకసారి మేము ఇదే మా వియ్యంకుడు మిరాగూడెము, నా 2వ బిడ్డని డాక్టర్ని ఇచ్చిన, వాళ్ళు డాక్టర్ ఫ్యామిలీ. మా వియ్యంకుడు మా వియ్యపురాలు ఒకసారి వచ్చి వాళ్ళు ఆ అమ్మాయిని చూసిన సన్నివేశం, ఆ అమ్మాయి ఉన్న చూసి బోరున విలపించి ఏడ్చి మా వియ్యంకుడికి స్ట్రోక్ వచ్చింది. ఇది వాస్తవం. తట్టుకోలేకపోయారు వాళ్ళు.
మేము కూడా కనీసం మేము ఎందుకు బతుకుంటే నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని మాకు వీళ్ళు చేసిన సఫర్ వల్ల ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక వ్యక్తి చూసి తట్టుకోలేకుండా ఆ నైట్ జోగి రమేష్ ఇంటి గారి నుంచి బయలుదేరి, రమేష్ గారు మీరు మంచిగా అమ్మాయికి న్యాయం చేయని చెప్పి తట్టుకోలేక ఆ నైట్ పాపం స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు పడి, మా అల్లుడు డాక్టర్ కాబట్టి అదృష్టం ఉండబట్టి ఈరోజు ఆయన మా కళ్ళమ్మగలు కనబడుతుండ్రు. ఈ ఫ్యామిలీ స్ట్రగుల్స్ అనేవి మీరు పడుతున్నారు సంవత్సరాల నుంచి, మీరు అలాంటి ఉదాహరణ. మీ మాటలు అర్థమవుతుంది. అంటే ఒకసారండి ఇది మొత్తం ప్రజలు గమనించండి, యావత్ మంది ప్రజలు గమనించండి. ఇది కాదా ఉదాహరణ? ఇది తప్పంటారా? ఇది కూడా తప్పంటారా? తప్పంటే నేను దేనికైనా సిద్ధం ఉంటానండి. రమేష్ గారి వల్ల మా ఫ్యామిలీ ఇంతకంటే ఘోరమైన ఇబ్బంది పడదని సాక్ష్యం ఇంకేం కావాలో చెప్పండి. అంటే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సార్, మీరు చెప్పగలరు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే టెస్ట్కి పంపించారు, సో టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి అని, అంటే వచ్చాయి రాలేదు ఐ థింక్ ఐడియా లేదు. సో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మెరుగయ్యే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలు ఏమైనా చెప్పారా? మెరుగు కాదంటేనే కదండి ఇక్కడ వచ్చింది. ఎన్నోసార్లు ఎంతోమంది పెద్ద మనుషులు, ఉదాహరణకు మన గుమ్మడిదూరు పెద్ద మనిషి, దాని పేరు రంగా గారు, మా గౌడు, మా సూర్యాపేట గోపగాని వెంకటనారాయణ గారు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారని చెప్పారు. మీరు వెళ్ళండి టెస్ట్ చేయించుకోండి, ఏమైనా క్యూర్ అయితే అమ్మాయికి టైం ఇద్దని చెప్పేసి ఎన్నోసార్లు, కనీసం ఒక 20-30 సార్లు టైం ఇచ్చినాం. వెళ్ళండి మంచిగుంటే వాళ్ళిద్దరు మంచిగురు, విడిపోవడం మాకు ముఖ్యం కాదండి, కలిసి ఉండడం ముఖ్యం, కలుపుదాం వాళ్ళని అని చెప్పేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. అబ్బాయి కూడా 100-150% చెప్పేసిండు, నా వల్ల కాదని చెప్పేసిండు. ఇంతకంటే మాకేం కావాలండి? అయినా కానీ దాన్ని ఏమంటారు, అన్యోన్యంగా విడిపోవాలి, అన్యోన్యంగా కలిసి ఉండాలని జోగి రమేష్ గారు ఏ విధంగా వాళ్ళు మంచి మనసుతో కోరుకుంటుండా, సొంత బిడ్డ అన్నాడు, బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా అంత పెద్ద వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజల్లో తిరిగే వ్యక్తి, చిన్న సమస్య అండి, చిన్న సమస్య, అబ్బాయి కావచ్చు, మీ ఇంటికి వచ్చిన కోడలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, నీ బిడ్డ లాంటిది కావచ్చు, మీరు న్యాయం చేయలేరా అని అడుగుతున్నా. సో ఫైనల్గా చెప్పండి సార్, అదనపు కట్నం అనే దాన్ని కోట్ చేశారు ఫిర్యాదులో. సరే మీకు కట్నం ఎంత ఇచ్చారో చెప్తే చెప్పండి, లేదు. బట్ అదనపు కట్నం అంటున్నారు, అది మీకు సమస్య తెలిసే నెల రోజుల్లో సమస్య తెలిసింది, అమ్మాయి సమస్య. సో అదనపు కట్నానికి ఎప్పుడు మీకు ప్రెషర్ పెట్టారు, ఎంత తెమ్మని అడిగారు? వాస్తవానికి సార్ మేము వాళ్లకు సమానంగానే మేము మా పాపకి ఇవ్వాలనుకున్నాం, వాళ్ళకున్న దాని ప్రకారం. అయినా కానీ మరి వాళ్ళు కావాలని, అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఎక్కడైతే బయటపడదని చెప్పేసి ఏదో విధంగా వాళ్ళు ఈ విషయాన్ని ముందు తీసుకొచ్చి, ఇంకా కట్నం వెంటనే పెళ్ళైన ఒక 15 డేస్కే ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో వాళ్ళ జోగి రమేష్ గారి భార్య శకుంతల గారు ఫోన్ చేసి ఇంకో కారు తీసుకురండి, ఇంకో కట్నం తీసుకురండి, ఇంకో డబ్బులు తీసుకురండి, ఏం చేశారు, ఏమో కట్టుకున్నారని మాట్లాడిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది. ఇది ఏది కూడా ఏఐ వీడియోలని ఈ మధ్య ఏదో కొత్తగా ఏఐ వీడియోలకు ఏళ్ళు సృష్టించే అవసరం మాకు ఏమాత్రం లేదు. అట్లాంటి వ్యక్తులు మేము కాదు, ముఖ్యంగా మా చీట్ చేసే ఫ్యామిలీ కాదు. మేము ఏదైనా మాట్లాడినా కానీ కరెక్ట్గా మాట్లాడతాం, 100% జెన్యూన్ అయి ఉంటాం. జెన్యూన్ మీ ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ అయిపోయింది, మీకు తెలిసే ఉంటుంది. దాని నుంచి పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. మీరెందుకు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళారు? అంటే జోగి రమేష్ ఫ్యామిలీ కాబట్టి న్యాయం జరగట్లేదని వెళ్ళారని చెప్పి ప్రెస్ మీట్లో మేడం చెప్తున్నారు. అంటే ఇదే కారణమా, లేకపోతే వెనకాల ఉన్న రాజకీయంగా ఏమన్నా ఈ కేసుని అటు నుంచి మలచాలి అని ఏమన్నా ఆలోచన చేశారా? రాజకీయ ఉద్దేశం ఉంటే మేము ఫస్ట్ టీడీపీ వాళ్ళ కాడికి పోయేవాళ్ళం, లేదు అంటే ఇతను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళేవాళ్ళం, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, పవన్ గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ ఏం చేసాం, మేము హైదరాబాద్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంటికి పోయినాం. సార్ మా పరిస్థితి అండి, నా బిడ్డకు పలానా రమేష్ గారి వల్ల ఇబ్బంది జరుగుతుంది, మీకు కొద్దిగా మంచి పరిచయం ఉన్న వ్యక్తి, మీకు పరిచయం బాగున్నారు, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం. హైదరాబాద్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 సార్లు వచ్చేసి మేము ఇట్లా సంగతి అండి చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా టైం కూడా ఏంటంటే 1 year దాటింది, మేము అనేక రకాల ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అంటే మళ్ళీ ఒకసారి మన సజ్జల రామకృష్ణారెడ్డి వారింటికి వెళ్ళాము. వారు చెప్పినది కూడా విన్నాం. ఏదైతే సెటిల్మెంట్ చేసారో ఆ సెటిల్మెంట్కి మేము ఒప్పుకొని ఏదైతే వాళ్ళు టైం చెప్పారో
ఒక 1 వీక్లో మీరు అంతా క్లియర్ చేసుకుని అమ్మాయికి న్యాయం చేయి, నా సొంత బిడ్డ అని చెప్పారు. నేను ఇప్పటికీ గౌరవం చెప్పుకుంటున్నాను వాళ్ళని. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా సొంత కూతురు, నా కూతురుకు ఆడపిల్ల నువ్వు అన్యాయం కావద్దమ్మా, నీకు సేఫ్ సైడ్ ఉండాలి, నీకు మంచి లైఫ్ ఉండాలి, నువ్వు మంచి జీవితాలు ఉండాలి, ఇదంతా వదిలిపెట్టండి, ఎంత మర్చిపోండి, ఒక కళ్ళలాగా వరకండి, రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అనుకోండి, వదిలేసామా, నేను మంచి కొత్త జీవితాన్ని ఎత్తుకొని చెప్పంటే సరే సార్ మీరు ఎట్లా చెప్తారు అట్లుంటామని వారి మాటలతో విన్నాం. అయినా కానీ రమేష్ గారు ముందుకు రాలేదు. ఈ మధ్య కాలంలో మన అవినాష్ గారు వారిని పెట్టాం ముందు, అయినా కానీ ముందుకు రాలేదు. ఈ రోజు వరకు కూడా ఇంకా ఇబ్బందిని పట్టుకు ఈ రోజు వరకు కూడా బిడ్డ లాంటిది అంటే ఇంకా నువ్వు పెళ్ళైన 15 నెలలు కూడా ఇబ్బంది పెట్టుకుంటా నా బిడ్డకు నా ఫ్యామిలీకి ఈ దాని నుంచి విముక్తి కలగకుండా ఇబ్బంది పెట్టుకుంటా ఉంటే ఏ విధంగా నమ్మాలండి మిమ్మల్ని? మేము ఏ విధంగా ఎప్పుడు బయటకు రావాలి? వీళ్ళ నుండి మాకు థ్రెట్ కూడా ఖచ్చితంగా ఉన్నదండి. వీళ్ళు చెప్పారు గతంలోనే మా దగ్గర ఏ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ అని చేసి 2 బ్యాచ్ల పేర్లు చెప్పారు. వాస్తవాన్ని కూడా చేసుండొచ్చు. మాకు అనుమానాలు కూడా అదే ఉన్నాయి. మేము ఎక్కడికి పోతే అక్కడ మాకు కార్లు వెంటాడడం, ఏదో రావడం చేయడం జరుగుతుంది. వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది. వీళ్ళందరి వల్ల న్యాయం జరగకపోతే లోకల్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారిని కలిసినాం. సార్ నా అమ్మాయికి నా బిడ్డకి న్యాయం 3 సార్లు పోయినాం సార్, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు పోయినాం. వారి ఇంటికి ఒకసారి వెళ్ళాము, ఒకసారి ఆఫీస్కి వెళ్ళాము. మీ అట్లాంటి వీడియోలు ఉంటే మళ్ళీ కూడా చెప్తున్నాండి, అట్లాంటి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో కానీ ఉంటే పెట్టండి సార్. నేనే చెప్తున్నా, ఓన్లీ న్యాయం కోసం పోయినా, నా బిడ్డకు జరిగిన అన్యాయం చెప్పడానికి కోసం పోయినాను. ఎక్కడ కూడా నేను ఇంతవరకు ఎంతమంది పెద్ద మనుషుల తీసుకొని పోయి చేసినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాండి. వాళ్ళని కొనేస్తుండు, వాళ్ళని ముందుకు రాకుండా చేస్తుండు, చాలా ఇబ్బంది పెడుతుంది మా పెద్ద మనుషులు కూడా. ఎవరిని రాకుండా చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడలేకపోతారు ఆయన ముందు. మాకు మీరే న్యాయం చేయండి, మీ ద్వారా నా న్యాయం కావాలని చెప్పేసి పోయి కోరుకుంటాం. మాకు తప్పులేదు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, ఒక ఏది లేకుండా ఇంకేదో గ్యాగ్ ఆర్డరు ఆయన తీసుకొచ్చి ఒక మనిషికి భావ ప్రకటనకు, ఒక బాధని వ్యక్తం చేసే హక్కు కూడా మనిషికి లేకపోతే ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది? సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకైతే ప్రస్తుతానికైతే న్యాయం జరగట్లేదు అనేది మీరు చెప్తున్నమాట. సో ఇది ఒక తండ్రి కూతురు వీళ్ళిద్దరు ఆవేదన. ఇది ఒక పక్క సంసారం అంతా కూడా కళలన్నీ కూడా కళలైపోయాయని ఒక పక్కన కూతురు, మరో పక్కన గ్రాండ్గా పెళ్లి చేసి 2 తెలుగు రాష్ట్రాలు తెలిసేలాగా పెళ్లి చేసి ఇప్పుడు న్యాయం జరగట్లేదని బాధపడుతున్న తండ్రి మరోవైపు. ఇది ప్రస్తుతానికైతే ఫ్యామిలీ ఇష్యూ, జోగి ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఇప్పుడు రాజకీయ టర్న్ తిరిగింది. ఇది ఎంత టర్న్ తిరిగో తెలియదు. మొత్తం మీద అయితే ఈ ఇష్యూ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ ఉంది. న్యాయం జరగాలి అని అయితే ఈ ఫ్యామిలీ కోరుకుంటుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్తాం తప్ప ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి ఇవాళ ఫ్యామిలీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.